గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఈ తల్లికి వందనం పథకం కింద పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతోందన్నారు. ఇది చూసి ఓర్వలేక వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వైసీపీ ఈ వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ విధంగా ప్రతి తల్లి బిడ్డకి, చదువుకునే బిడ్డకి, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున 13,000 రూపాయల అకౌంట్లో, 2,000 రూపాయల స్కూల్ అభివృద్ధికి నిధులు విడుదల చేయడం ఒకే రోజు రాష్ట్ర చరిత్రలో 10,000 కోట్ల నిధులు విడుదల చేయటం అంటే ఒక్క పథకానికి అదొక చరిత్ర అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సుమారుగా 8,700 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది. ఆనాడు అమ్మఒడి కార్యక్రమం కింద విడుదల చేస్తే ఈనాడు తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి తల్లికి చదివించుకోవాలి వాళ్ళ బిడ్డలని అండగా ఉండడం కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 2 పిల్లలున్నా అందరికీ కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదైనా సాంకేతిక కారణాల్లో ఇబ్బందులున్నా త్వరలోనే అవి కూడా విడుదల చేయడం కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోమని కూడా తెలియజేయడం జరిగింది.